మా తమ్మునికి బాగా దగ్గరనే చూపించండి, నేను తాగకూడతాను. ఎకరానికి ఇది 3000 చెట్లు పెడుతున్నాం. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ పెట్టి ఇప్పుడు ఏదైతే పూతలు వస్తున్నాయి కదా, చెట్టుకు 10 కాయలు 10 నుంచి 12 కాయలు కాస్తే మనకి వీటిని సపోర్టింగ్ వైర్లను పెట్టేసి దీని మీద ఈ వెయిట్ ఉండదు కాబట్టి ఇవి విరిగిపోతాయి కాబట్టి ఈ తీగలతోటి ఆ సపోర్టింగ్ చేసేసి బ్యాగింగ్ చేస్తాం అన్నట్టు. ప్రతి కాయకు బ్యాగింగ్ చేస్తాం. అట్లా మనకు 10 కాయలు చెట్టు కంటే 3000 చెట్లు ఎకరానికి 3000 ఇంటూ 10 30,000 కాయలు. 2 కాయలు 3 కాయలు 1 కిలో అంటే 10,000 టన్స్ 10,000 టన్స్ ఇంటూ 10,000 కేజెస్ ఇంటూ 1 ఎకర్ ఇన్ ఫస్ట్ ఇయర్ పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదు. అందులో క్వాలిటీ తీయగలుగుతాము. ఏ డిస్టర్బెన్స్ ఏది కానీ పెస్ట్ కానీ ఏది అటాక్ అవ్వదు. మొత్తం షేడ్ వేసేసి ఇప్పుడు మీరు అక్కడ పోతుంటే చూడవచ్చు, మొత్తం క్లోజ్ చేసి పెట్టేసి ఇట్లా 2 ఫీట్లకు ఒక చెట్టు పెడతాం. 4 ఫీట్ల బెడ్ పోసుకుంటాం. 4 ఫీట్లలో 2 ఫీట్లకు ఒక చెట్టు ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ అబౌవ్ సాయిల్ ఈ బెడ్ ఉండాల్సిందే. ఉండాలి. ఓకే ఓకే. We cannot depend on the regular soil. అంటే కింద స్టోన్ ఉందా ఏముందా తెలియదు కదా. మన ఈ బెడ్ అనేది మనకు బెడ్ ఎక్కడైనా బెడ్ అనేది కామన్ కంపల్సరీ. గ్యాప్ ఏంటి మళ్ళీ? పాత్వే ఇది జస్ట్ టెస్టింగ్ కోసం ఇచ్చాము. ఇప్పుడు అక్కడ ఉన్న ఫీల్డ్ లైవ్ది, ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ అది చెప్తాం మీకు. ఇది చూడాలి, లైవ్ చూడాలని తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ ఎక్స్పెరిమెంట్. ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసిన తర్వాతనే ఫీల్డ్ పెడతాం. సో ఇది పెట్టాము. లాస్ట్ టైం ఈల్డ్ తీసినాం కాబట్టి ఇప్పుడు దాంట్లో తీసినాం. అది ఈ సమ్మర్ లో రెడీ అవుతుందా? ఇప్పుడు అయిపోతుంది. 2 ఫీట్లు అన్నావా? అవును. మధ్యలో ఈ 2 మధ్యలో మళ్ళీ చెట్టుకు 2 ఫీట్లు, రెండింటికి మధ్యలో అటు కూడా 2 ఫీట్లు ఉంటుంది. ఎటు చూడు 2 ఫీట్. ఇది కాదు, ఇది మామూలుది. ఓన్లీ డెమో కోసం చేసుకున్నాం. వచ్చింది ఎటు 2 ఫీట్లు, బెడ్ 4 ఫీట్లు పెడతాం అక్కడ. సరే, ఇప్పుడు ఈ 2 లైన్లు ఉన్నాయి కదా, ఈ 2 లైన్లతో పాటు ఇంకొక 4-5 లైన్లు ఉంటే కంటిన్యూగా ఉంటే మనకి ఇందులోకి పోవడానికి రావడానికి ఇబ్బంది కదా అవుతుంది. అందుకే పెట్టలే, ఖాళీ పాత్వే వదలాలి. వచ్చిన ఫ్రూట్స్ తెంపడానికి ట్రేలు మోసుకపోవడం ఇబ్బంది అవుతుంది. లైవ్ కూడా ఉండాల్సిందే, ఫీల్డ్ లో కూడా పాత్వే కంపల్సరీ. స్ప్రేయింగ్ ఎట్లా చేస్తావు, కవర్లు కట్టుడు, దారాలు కట్టుడు, తెంపుడు, ట్రేలు పెట్టుడు, ఇదంతా కావాలి కదా. ఈ మధ్యలో కూడా వాక్ చేయొచ్చా? అందులో పోలేము, అదంతా క్లోజ్ అవుతుంది. ఇక మొత్తం క్లోజ్ అవుతుంది. చెట్టు పెద్దగా అంటే ప్రూనింగ్ చేసేస్తాం. ఎప్పటికి ఇదే హైట్ మెయింటైన్ అవుతుంది. సేమ్ మళ్ళీ అదే ఉండాలి సార్. కరెక్ట్. ఏది ప్రూనింగ్ చేసినాక అంటే జనరల్ ఎన్ని ఫీట్స్? 2x6. ఏదైనా సరే ఈ పాత్వే ఎంత ఉన్నదో చెట్టు అంతే హైట్ అంతే. -2 ఫీట్ డౌన్ ఉండాలి. ఓకే. ఈ పాత్వే ఎంత? 4 ఉంది కదా. 4. సో ఇది ఒక 6 ఫీట్లు పెంచుకుంటే సరిపోతుంది. దీని నీడ దాని మీద పడద్దు, అంతే లాజిక్. నీడ పడ్డదంటే క్రాప్ రాదు. దాని మీద నీడ పడుతుంది, దీని మీద దీని మీద దీనికి పడుతుంది. అటు ఎండ పడ్డప్పుడు తర్వాత టాప్ పడి ఇటు పడుతుంది. ఈ చెట్టు నీడ పోయి దీని మీద పడకుండా చూసుకోవాలి. వెస్ట్ నుంచి వచ్చేది దీని మీద పడుతుంది, ఈస్ట్ నుంచి వచ్చేది దాని మీద. ఇప్పుడు మెయిన్ మ్యాంగో ఏంటంటే లైట్ డిమాండర్. లైట్ ఎట్లా ఉంటే అట్లా వస్తుంది. పూత కానీ కాత కానీ మెథడ్ ఆఫ్ కల్టివేషన్. ఈ మెథడ్ ఆఫ్ కల్టివేషన్ అంటే ఇక్కడ చెట్టును ఎట్లా కట్ చేస్తే ఇక్కడ ఏ సీడ్ అని ఉండొచ్చు, ఏ సీడ్ అయినా పెట్టుకోండి. మీకు ఏ క్రాప్ ఎక్కువ కావాలో ఆ క్రాప్ అంతే. దసరా ఏదైతే అది అంత క్వాలిటీ ఫ్రూట్ తీస్తాం. ఇయర్స్ ఎక్కడ ఇప్పుడు బ్యాగులో పూతుందా ఆ చెట్టు తెచ్చిపెట్టి ఫ్రూట్ తీయచ్చు. ఇయర్స్ అని ఏం లేదు, పెడితే నెక్స్ట్ ఇయర్ తీసుకోవచ్చు క్రాప్. అంటే ఎన్ని ఇయర్స్? 20 ఇయర్స్ పెట్టాలి. దీని లైఫ్ చెక్ చేయాలి. మినిమం అయితే 20 ఏళ్ళు పక్కా ఉంటుంది. అది 40 ఏళ్ళు ఉంటుంది కాబట్టి ఆఫ్ వేసుకున్న 20 ఇయర్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దగ్గర పెడతాం కాబట్టి మొద్దులు దగ్గర కావచ్చు. 20 ఏళ్ళు అయితే పక్కా. 40 ఇయర్స్ అది. అంటే మీరు మన దగ్గర ఫస్ట్ టైం ఇది చేయడం? మన దగ్గర ఫస్ట్ టైం ఎక్కలేదు. తెలంగాణలో ఎక్కలేదు. ఐడెన్సిటీ కూడా ఎక్కలేదు. మనం పెట్టేదే ఉంటుంది. ఒకటి రీసెర్చ్ స్టేషన్ లో పెట్టింది కానీ అది కరెక్ట్ డిస్టెన్స్ లేదు, ప్రూనింగ్ కరెక్ట్ లేదు. డ్రిప్ అంతా డ్రిప్ వాటర్ దాంట్లో ఇంక్లూడ్ వస్తాయి. చెప్పింది కదా అక్కడ వాటర్ ట్యాంక్. సార్ రాలేదు, అందులో న్యూట్రిషన్ పెట్టేది వాటర్ ట్యాంక్ లోనే ఆడి చేసి పంపించేస్తాం. బెడ్ మీద పెట్టినప్పుడు ఇప్పుడు మనం ఈ కార్నర్ పెడుతున్నాం.
బెడ్ ఎప్పుడు ఇట్లా పెట్టినప్పుడు వర్షం పడతా ఉంటే కొంచెం తెగుతా ఉంటుంది, అప్పుడు ఏర్లన్నీ బయటపడతాయి. ఇది దగ్గర హై డెన్సిటీ ఏం బయటపడవు భూమి కాబట్టి ఇంకా ఒకటి పోయి సెట్ అవుతుంది. కానీ ఇది దీని అడ్వాంటేజ్ నాకు అర్థం. బెడ్ లేకుండా పెడితే ఏమవుతుంది అంటారు. బెడ్ లేకుండా పెడితే చెట్టు రాదు. బెడ్ రేస్ బెడ్ చేస్తాం, మంచి సాయిల్ ఉంటాయి, రెడ్ సాయిల్, అది అట్లా పెట్టుకోవచ్చు కదా రైతు. అందులో పెట్టుకోవచ్చు సార్. అందులో పెట్టుకుంటే ఏమవుతుంది అంటే ఇప్పుడు చెట్టు మనం జస్ట్ 1 ఫీటున్నర మధ్యలో పెడతాం. మీరు ఆ బెడ్ ఉంది చూసారా, అది ఎగ్జాక్ట్లీ సెంటర్ పెడుతున్నాం. సెంటర్ పెడుతున్నప్పుడు ఇటింత మట్టి పోయినా గానీ ఏం కాదు. ఇదేమైతుంది అంటే మనము కాయలు తెప్పినప్పుడు ట్రే పెట్టినప్పుడు ఇది జారుతా ఉంటుంది, తెగుతా ఉంటది. సార్ అన్నది అట్లా కాదు, అర్థమైంది. ఇది వద్దు అంటాడు. ఇది లేకపోతే అవ్వదు. చేసినప్పుడు 2 రావు, 1 పెట్టుకోవాలి. బెండ్ అవుతుంది, ఈ మట్టి పోతుంది, ఉండదు. మట్టి తెగుతా ఉంటే చెట్టు వండుతుంది, వంగిపోతుంది. మౌంటింగ్ చేయాలి అక్కడి కాడికి. అంత 1-2 చేస్తాం కానీ ఎకరాలు చేసుకోమా, అది వేరు సార్. అంటే రైతు కానీ చెప్తాను. మీరు చెప్పేది యాక్చువల్ నేచురల్ బెడ్ స్టైల్ ఉంటే ఏం కాదు అవసరం అంటారు. అంటే సార్ అన్నది ఏంటంటే ఇప్పుడు ఇట్లా కాకుండా ఒక బెడ్ మీద ఇట్లా కాకుండా దీనికి సపరేట్ బెడ్, దానికి దగ్గర ఇంకో బెడ్ వేసుకుంటే టెన్షన్ లేదు. ఇక సార్ అసలు బెడ్ అవసరం లేదు, అంటే సాయిల్ పోతే కంట్రోల్ ఉంటుంది, కంట్రోల్ గ్యారంటీ ఉంటుంది. ఏం కాదు. ఇక్కడ వీళ్ళకి రాళ్ళు ఉన్నాయని అట్లా వేసారు. దేంట్లో ఇది వేయడానికంటే ఈ మ్యాట్ వేసి చూసినావా, ఆ మ్యాట్ వేసుకుంటే గడ్డి పుట్టకుండా ఉంటుంది మనకి. ఇందులో గడ్డి కూడా పుట్టినా అది దాని అడ్వాంటేజ్ అట్లా కూడా అంటారు. రీజనరేటివ్ ఉంటుంది, గడ్డి అన్నది రీజనరేటివ్ అంటున్నారు కదా. మల్చింగ్ అది. అవును, అపర్ణ గారు వాళ్ళు అదే చెప్తారు. గడ్డి అనేది ప్రకృతి వ్యవసాయంలో గడ్డి అనేది కామన్ అంతే. భూమిని గడ్డి ఏంటి భూమిని కాపాడుతుంది అంతే. నువ్వేమనుకుంటే నేను మొలుస్తా అంటాను. మీరేం వేయకుంటే నేను మొలుస్తా, కాపాడుతుంది అంతే. బెడ్ లేకుండా కూడా మీరు అన్నట్టు చేసుకోవచ్చు. రేజెడ్ బెడ్ చేసుకోవచ్చు. ఖర్చు అయిన పని అండి, మామూలు ఖర్చు ఉంటుంది. బిల్లు అంటే నడుస్తుంది, నడుస్తుంది. ఖర్చులకు మన రైతులకు ఇచ్చేది కాదు, ఇది బెడ్ కరెక్ట్. అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లేదు సార్, చేయొచ్చు, ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. కానీ ఎక్స్పెరిమెంట్ రైతులకు బెనిఫిట్ కావాలన్నట్టు. కంట్రోల్ ఎన్విరాన్మెంట్ కావాలని దీనిలో ఎక్స్పెరిమెంట్ అంటే ఫుల్ ప్రూఫ్ ఉండాలి. చాలా